ఓం గురుర్బ్రహ్మా గురుర్దేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఇంకా పరమవాద జ్ఞేయం అంటే శ్రేష్టమైనటువంటి తెలియదగినది. మనకి ఇప్పుడు ఈ వ్యవహారం తెలియదగినది ఏముంది చెప్పండి? అందరికీ సుఖం కావాలని అంటున్నారు. ఎవరు? అందరూ కావాలంటున్నారు. మరి ఎవరికొరు ఎందుకు ద్వేషించుకుంటున్నారు? వాళ్ళకి సుఖం కావాలా, నాకి కావాలా, వీళ్ళకి కావాలా, అందరికీ కావాలా? ద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మడివి పరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం ద్వారా ఎప్పుడు ఆనందం అనేది వచ్చేయలేదు. అర్థం బాగా చేసుకోండి. ఎంతసేపు ఉన్నా కూడా అఖండమైన వ్యాపకత్వంలోనే ఆనందం ఉంటుంది, కానీ పరిచ్ఛిన్నతలో ఎవరికి ఎప్పుడు ఉండకలేదు. నేను ఇతరము అనేది ఎప్పుడు కలిగింది దినమే పోయింది మన ఆనందం. ఆ దినమే ఆనందం అనేది పోయింది, ఇంక వచ్చేయలేదు. మరి ఏముండాలా? నేను ఇతరము లేదు, ఉండేది తానే అనేది గుర్తిస్తే ఆనందమే, అంతే. ఓం ఏతజ్ఞేయం నిత్యమే ఆత్మ సంస్థం నాతః పరం వేదితవ్యం వేదితం హి కించిత్ భోక్తా భోగ్యం ప్రేరితారంచ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమే తత్. ఇది మంత్రము. దీనికి అర్థమేమప్ప అంటే, ఈ బ్రహ్మ తన ఆత్మనాగిద్దుకొండిదే. ఈ బ్రహ్మ ఆత్మ అని చెప్తాడమే, అది మన స్వరూపమైంది అలా ఉంది. అదే ఆత్మనాగిద్దుకొండిదే, మళ్ళీ దాంట్లో ఏం లేదు. ఇదన్నే అర్థకొల్లಬೇಕು. దీన్ని మీరు తెలుసుకోవాలా. మిగతావన్నీ ఏం తెలుసుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు. అవన్నీ అనాత్మకు సంబంధించినవి. ఎన్నన్నా తెలుసుకుంటే అనాత్మకు సంబంధించినవే. మరి ఏం తెలుసుకోవాలా? నీ నిజ స్వరూపం తెలుసుకోవాలా. ఏಕೆಂದರೆ ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನದು ಬೇರೊಂದು తెలియಬೇಕಾದದ್ದು ಯಾವುದು ಇಲ್ಲ. దీనికంటే వేరే తెలుసుకోవాల్సింది ఇంక రెండవది లేదు. ఎందుకు లేదు అని ప్రశ్న రావాలి మనకి. ఎందుకు రాకూడదు అంటే, వేరే దాన్ని మీరు ఏ దాన్నైనా తెలుసుకుంటే దుఃఖమే ఉంటుంది, దీన్ని తెలుసుకుంటేనే ఆనందం ఉంటుంది. ఇంక వేరే దాన్ని ఏమన్నా వేరేది అంటే ద్వైతమే. ఇంకా కాబట్టి ఇంకో ఏదో దీనికంటే మాకంటే వేరే ఉండదని తెలుసుకుంటామంటే క్వశ్చన్ కాదు, అదేం సంబంధం లేదు. నా స్వరూపాన్నే నేను తెలుసుకోవాలి, దీనికంటే ఉన్నతమైనది లేదు. ఈ బ్రహ్మము వ్యవహార దశಯಲ್ಲಿ ఇప్పుడు చెప్తారు చూడండి. ఈ స్వరూపం అనేది వ్యవహారం చేస్తామంటాడు చూడండి. అప్పుడు భోక్తృ అంటే జీవుడుగా జీవనాగియు భోగ్య ప్రపంచవాగియు అనుభవించేటువంటి ప్రపంచమాగి ప్రేరిత ఈశ్వరనాగియు ప్రేరేపించేవాడు అని. జీవుడుగాను ప్రపంచముగాను ఈశ్వరుడు గాను వీళ్ళు ముగ్గురు వేరే లేరు. ప్రేరేపించేవాడు కూడా దాంట్లోనే ఉన్నాడు, అనుభవించాననేవాడు దాంట్లోనే ఉన్నాడు, అనుభవం దాంట్లోనే ఉంది. అదే చెప్తాడు భోక్తృ భోగ భోగ్యం అంటారు దీనిని. ఈ మూడు అన్ని ఏవ త్రిపుటి అనేది అంతా కూడా పరమాత్మ నుంచి స్వతంత్రంగా లేదు. అది ఎట్లా మాకు గుర్తు కావాలా అన్నట్లయితే స్వప్నాన్ని తీసుకోండి అంటుంది. స్వప్నంలో జీవుడు ఉన్నాడు ఒకడు, వాడు భోగాలు అనిపిస్తా ఉన్నాడు, ఏది వ్యవహారం చేసి అనిపిస్తా ఉన్నాడు భోగాలు. తర్వాత మెలకు వచ్చేసింది, సృష్టి చేసినాడు అన్ని. ఆ సృష్టి గిష్టి ఇడిచిపెట్టు. ఇప్పుడు జీవుడుగా ఉన్నాడు, భోగ్య వస్తువులుగా ఉన్నాయి, ప్రేరేపించబడిన వాడై ఉన్నాడు. ప్రేరేపించేవాడిని ఈశ్వరుడు అంటారు, అనుభవించే వస్తువులు భోగ్య వస్తువులు అంటారు. ఈ జీవుడు అనేవాడు నేను అనుభవిస్తాననేవాడు. ఈ ముగ్గురు కూడా పరమాత్మ కంటే వేరే లేరు. అయినా ఇక్కడ మనకు మూడు కనపడతాయి వ్యవహారంలో. మరి ఇది మాకు ఇట్లా కనపడతా అంటే మీరు లేవంటే మేమేమి ఎట్లా ఒప్పుకుంటేది అంటే, శాస్త్రం ఒక మాట చెప్తుంది, నీ అనుభవమే ఒకటి తీసుకోండి స్వప్నాన్ని, దాంట్లో నేను అనేవాడు ఉన్నాడు, జీవుడు అనేవాడు ఉన్నాడు. అవునా కదా? మరి జీవంతో అనుభవించే వస్తువులు ఉన్నాయి, నేను దాన్ని అనిపించిన దీన్ని అనిపించిన అని. అక్కడ ఈశ్వరుడు కూడా ఉన్నాడు. అవునా? ఈ ముగ్గురు మేల్కొన్నాక మేల్కొని స్వప్నం నుంచి మేల్కొంటారు. ఈ ముగ్గురు ఎవరు అని విచారం చేయండి. వేరు వేరు ఉంటారా? అంతా తన యందే తోచింది, తన యందే తోచింది అని ఇప్పుడు నీ కనబడుతాండది కాబట్టి అట్లా చెప్తాంది. అదేం కనబడలేదు అట్లయినాక. అది గుర్తు, అది పెట్టుకోండి ఎప్పుడే కానీ తలకాయలో. అర్థమైనా? మనం ఆ స్వరూపమైనప్పుడు ఈ మూడు కనపడవు. ఎట్లా? సుషుప్తిలో ఉంది కదా, అప్పుడు ఇంక మూడు ఏడున్నాయి. అయితే ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నాయి, స్వప్నంలో కూడా ఉంటాయి. అది విడిది చెప్పేదానికి ఆయన చెప్తాడు, మీ స్వరూపమే వ్యవహార దశలో అంటే తప్పు తెలివిలో ఉన్నప్పుడు అని. పరమాత్మను తెలియనప్పుడు ఈ మూడు తోస్తాయి. ಭೋಕ್ತವಜವಾಗಿಯೂ ಭೋಗ್ಯ ಪ್ರಪಂಚವಾಗಿಯೂ ಪ್ರೇರಿತ ಈಶ್ವರನಾಗಿಯೂ ಕಾಣಿಸಿಕೊಂಡಿರುವುದು ಇದೆಲ್ಲವೂ నిజವಾಗಿ బ్రహ్మవే. ఇప్పుడు మీకు కనపడుతుందంటారే, ప్రపంచం కనపడుతుంది, జీవులు కనపడుతున్నారు, భోగ్య వస్తువులు కనపడుతున్నాయి అంటారే, ఇదంతా కూడా బ్రహ్మాన్ని విడిచి స్వతంత్రంగా లేదు అని. బ్రహ్మమే అట్లా కనపడుతుంది మీకు. ఏది వ్యవహార దశ అనేది జ్ఞప్తికి పెట్టుకో, అజ్ఞానంలోని.
బ్రహ్మ వందే నిజవాద జ్ఞేయవు. నీవు తెలుసుకోవాల్సింది ఏమిటి? జ్ఞేయం అంటే తెలియదగిన వస్తువు. నీవు బ్రహ్మాన్ని మాత్రమే తెలుసుకోవాలా. ತಿಳಿದಾಗ ఆ బ్రహ్మ వస్తువును గుర్తించిన తర్వాత ఆత్మ ఎందుకు గొత్తాగుತ್ತದೆ, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు జీవుని యొక్క ఆత్మ అంటే గొత్తలేదు. ఆ స్వరూపంలో నిలబడిన తర్వాత ఆత్మ అంటే ఏది కాదు తన స్వరూపమే అప్పుడు వీనికి ಗೊತ್ತಾಯ್ತದೆ అనమాట. ಅದೊಂದೇ ವ್ಯವಹಾರ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಆ ಆತ್ಮ ఒకటే ఈ వ్యవహార ప్రపంచమునందు భోక్త్రాది విభాగದಿಂದ భోక్తృ భోగము భోగ్యము అదే కర్త కర్మ క్రియ అంటాం చూడండి. అట్లా ఈ విధంగా విభాగದಿಂದ కండు బరుತ್ತಿರುವುದು అట్లా కనబడతా ఉంది ఇప్పుడు మనకంతే. భోక్తృ భోగ్య భోగం మూడు ఒకే ఆ బ్రహ్మమే మూడు విధాలుగా కనపడుతుంది ఇక్కడ ఈ ప్రపంచంలో అంతా. నిజమేనందరే నిజమేమప్ప అంటే తోరిత్ರುವ దైత ప్రపంచವೆಲ್ಲವೂ బ్రహ్మ ಒಂದೇ ఆಗಿದೆ. సత్యమేముండదు, ఏది కనపడినా ఏది వినపడినా ఏది ఉన్నా అదంతా బ్రహ్మమే. ఆ ఒకటి ఈ పరిచ్ఛిన్నం నుంచి ఏకత్వానికి వచ్చేదానికి చాలా కష్టం. నానాత్వం నుంచి ఏకత్వానికి వచ్చేది కష్టం. ఎందుకు ఎప్పుడు మనకు అలవాటు లేవు, వ్యవహారంలోనూ లేదు, శాస్త్రాల్లోనూ వినలే. ఎక్కడ పోయినా ద్వైతమే అణువులో ఉంది కాదు, అణువు స్వరూపమే ఉండాము. అయితే దాన్ని గుర్తించలేదు కదా, సులభమే ఉండేదని ఎన్ని తులు చెప్పినాం కదా. ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు వచ్చిపోయేదాన్ని చూసేవాడు సత్యంగా ఉంటే చూస్తాడా లేకపోతే లేదా? అదొకటే గుర్తు. అనుభవం అంటే అప్పుడే తెలిసిండేది. ఇప్పుడు ఎట్లా గుర్తించినామని మీకు ప్రశ్న వేసినామప్ప చెప్పినారు. స్వప్నం వచ్చిపోయిందని చెప్పినారు, నిద్ర వచ్చిపోయిందని చెప్పినారు. అవునా? స్వప్నంలో ఉండే జీవుడు చూసినాడా దీన్ని అంటే లేదు. దీంట్లో జాగ్రత్తలో ఉండే జీవుడు చూసినాడా? సుషుప్తులు ఇద్దరు లేరు. ఎట్లా చెప్తూ మరి అనుభవంతోనే చెప్పినావు. మరి ఎవరు అందరికీ తెలిసిందే. అయితే నిలబడినామా, దాంట్లో స్థిరపడినామా అని అదే ఇప్పుడు సమాచారం. అందుకే వేదాంతం చెప్పేటప్పుడు ఫస్ట్ ఈ అనుభవాన్ని చూపియండి జనానికి. ఇంతవరకు మేమేమనుకుంటే ఈ జాగ్రత్తలో ఉండేవాడే స్వప్నాన్ని చూసినాడు, మెలకుని చూసినాడు, నిద్రని చూసినాడు అనే బుద్ధి ఉండి మనకి. ఈ బుద్ధి పోవాలి మొదట. అందుకే తప్పును చూపిస్తే సత్యం వైపు వస్తాం. సరైన దానికి తప్పునే చూపించుకోకుండా పొందను ఎంత సత్యం చెప్తే మాత్రం ఎట్లా గుర్తిస్తారు జనము? ఆడే వచ్చిండే చిక్కు. అందుకే చెప్తాండేది శాస్త్రం అంతా కూడా ఎట్లా బోధన చేయాలంటే ఎక్కడ తప్పు ఉందో దాన్ని చూపిస్తే సత్యం ఉంది. ఆ తప్పునే చూపించడం లేదు, ఊరినే శాస్త్రాన్ని వాచి పారేస్తున్నారు అంతే. మేము దేహం అని ఎట్లా అనుకుంటాము అని ఇంతకుముందు ప్రశ్న వేస్తుంది. దాన్ని ఎవరికైనా ఎప్పుడైనా ప్రశ్న వేసినామా? లేదు. దానికి తగ్గట్టు బోధ ఎట్లా జరుగుతుంది? జాగ్రత్త మాత్రమే సత్యము, స్వప్నం అనేది వాసన జన్యము, నిద్ర అజ్ఞానం అని స్టార్ట్ చేస్తాడు వేదాంతంలో. ఇంకెప్పుడు వాళ్ళు బయటపడేది? వేదాంతం చెప్పే వాళ్ళే ఈ విధంగా చెప్పినప్పుడు జనం ఎప్పుడు బయటపడేది అని తెలుసుకోవాలి మరి. అందుకే చెప్తాండేది మొట్టమొదట ఎక్కడ పొరపాటు పడినా అది చెప్పితే. అందుకే రమణ మహర్షి వాళ్ళు నేననే దాన్ని విచారం చేయన్నాడు అంతే. నువ్వు నేనని పగలాలు అంటున్నావు కదా, నాకే నెవెల్కి వస్తుంది, నాకే స్వప్నం వస్తుంది, నాకే నేననేది ఎవడో చూపు మొదట. అందుకే ఆయన చెప్పిండేది. సరే దానికే చెప్తాండేది. ఆయన ఏం చెప్పినాడు? నేను విచారించండి అన్నారు. ఎవరు విచారిస్తాడు వీళ్ళు? నేను పెట్టుకొని అన్నిటిని విచారించకపోతున్నారు వీళ్ళు. ఏ తప్పు నేనైతే మనం అనుకుంటామో, ఈ దేహం నేను అనుకునే దాన్ని పెట్టుకొని అది ఎట్లా ఇది ఎట్లా అని అడుగుతాడు. నువ్వెవడు అంటే చెప్పలేదు. నువ్వు సత్యమా? మొదట మెలకు వస్తే వస్తావు, మెలకు లేకపోతే నీ అడ్రస్సే లేదు. నీకు సమాధానం లేదే చెప్పేది. స్వతంత్రం ఉంటే నీకు చెప్పాల్సిండే. అందుకోసమే విశ్వడు అనే పేరు ఉపాధికి వచ్చిండేది, పరమాత్మకు సంబంధం లేదు. అది విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞ ఉపాధికృతంగా వచ్చిండే పేర్లు అవి. అంతేగాని పరమాత్మకు ఆ పేరుతో ఏముంది? ఇప్పుడు మట్టికి కుండ ముంత మూగిటి అనే పని ఏముండదు. నీ వ్యవహారానికి పెట్టుకున్నావు, అవి సత్యం ఎట్లయితే? తప్ప నేను విశ్వడు అంతటా వ్యాపించినాను అనే యొక్క అనుభవం అనంతం ఉంది. అనుభవం ఉందంటే చెప్తే కదా. అందుకే మెలకు ఎవరికి వచ్చింది అంటే ఏం చెప్తావు నువ్వు? నాకే అంటావు. నేను అడుగుతాంట మెలకు పూర్వం నువ్వు ఉండవా అని అడుగుతా. లేవు. మరి నీకెట్లా వచ్చింటుంది? అనుభవాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పేది. ఇప్పుడు ఇది తెలుసు. ఇప్పుడు మొదటి తెలిస్తే కదా ముందుకు పోయేకాడు. నేను అంతా వ్యాపించినాను లేదని చెప్పే పోయేకి ఇదే తెలుసు కదా. అంతా నువ్వే వ్యాపించినావు అంటే వానికేం తెలుసు? అంత వాడు ఎట్లా వ్యాపిస్తాడు? అంతా వ్యాపకంగా ఉండేదాన్నే నువ్వేమంటావు? తెలియనప్పుడు దాన్ని విశ్రుడు అంటావు. అంతా అదే తెలియనప్పుడు దాన్ని స్వప్నం అంటున్నారు. అంతా అదే ఉన్నప్పుడు దాన్ని నిద్ర అంటున్నారు మీరు. అంతేగాని ఇస్తే స్వప్నం స్వప్నం కాదు, జాగ్రత్త జాగ్రత్త కాదు, నిద్ర నిద్ర కాదు. మరేమి ఈ స్వరూపం. అందుకే వాళ్ళు బాగా చెప్పుకుంటూ వచ్చినారు అన్ని. ఉపాధులు అంటే ఏమి? అవి సత్యాలు కాదు. ఏవైనా సరే ఉపాధులు అంటే సత్యం కాదంతే, ఒకటే మాటే.
ఎందుకు ఈ ఉపాధులు అనేవి వ్యవహారానికి పెట్టుకునే పేర్లు, అవునా కదా? బంగారం అనేది మొదటి పూర్తి, అది ఈ దాంట్లో పేర్లన్నీ ఉపాధులు, అవి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, ఎన్ని పాదాలైనా కూడా చెప్తు కదా, పాదాలు ఎన్ని పెట్టు పర్వాలేదు, నీవు అనుకునే దానిలే పాదాలు అని చెప్పినారు వాళ్ళు. అందుకే శాస్త్రం అంతా కూడా అనువాదం చేసిందే గాని తాత్పర్యం కాదు. మరి ఉపదేశం ఏమిటంటే నీవు అంతా పరమాత్మ స్వరూపం, నీవని కూడా అందు, అంతా పరమాత్మ స్వరూపం అంతే. నీవంటే మళ్ళీ నేను కూడా మిగతా వాళ్ళకి ఏం కావాలన్నద్దు, ఉండేదే సర్వాత్మ, అందరి ప్రత్యేగాత్మ స్వరూపము అని ఇట్లా చెప్తుంది శాస్త్రం. అది శాస్త్రం ఎంత వినద్దండి మీరు, ఒక లైన్ వినండి, ఆ లైన్ ఏమి విన్నారో దాన్ని ఎక్కువగా మననం చేయండి, ఆచరణలోకి తేండి, అంతే. నేనంతా భగవద్గీత విన్నాను, ఉపనిషత్తులు విన్నాను, బ్రహ్మసూత్రాలు కంటపడి బేకైన రానిలేవు ఆయనకి, అవన్నీ ఏం పని చేయవు. అయినా అయిందా అది మాత్రం విడిచిపెట్టి అన్ని వస్తే మాత్రం ఏం చేస్తావు? అందుకోసమే శాస్త్రము క్లియర్ గా తెలుసుకోవాలా, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలా. ఇప్పుడు అన్నం తింటే ఆకలి పోతుంది అని తెలుసుకుంటారు అందరూ, బజార్ తింటే అన్నం తింటే ఆకలి పోతుంది అనుకుంటూ పోతే ఏమవుతుంది? మీకు ఎవరికి కానీ మీకు కాదు, అందరికీ అడ్డుకట్టలు ఉన్నాయి. వీటికి వచ్చినాక అందుకే గురువు శాస్త్రం యొక్క బోధ ఎందుకు ఉండాలంటే, ఆ గురువు శాస్త్రం దీన్ని విచారం చేసేకే కావాలంతే. వాళ్ళేమో నిన్ను ఆత్మ చేయరు, మార్గం చూపించేదానికి బోధ. కాబట్టి ఈడేం చెప్తాడాము, నీ మనస్సుకి ఛాన్స్ ఇవ్వలేదు మేము. నువ్వు ప్రశ్నిస్తాను, నేనే మేల్కొండాను అంటావు, నేను అడిగినాను. నువ్వే మేల్కొండేకి మేలకు రాకపోరు నేననేవాడు నీ దగ్గర ఉన్నాడా నేను అడిగినా, లేదనేది నీకు అనుభవం వచ్చేసింది, నేను లేను అని. కాబట్టి నేను లేను కాబట్టి నాకెట్ట మేలకు వస్తుందనే జ్ఞానం వచ్చింది. కాబట్టి ఇది తప్పు తెలివి, మరి సరైన తెలివే అది చెప్పండి అన్నప్పుడు చెప్తాది. అప్పుడు ఈ యొక్క జాగ్రత్త యొక్క, స్వప్నం యొక్క, నిద్ర యొక్క రాకపోకల్ని ఏది చెప్పుతూ అవి ఉన్నా అవి లేకున్నా కూడా తాను ఉండాడు. ఆ విధంగా ఇక్కడ బోధ జరుగుతుంది కాబట్టి అది తలకాయ ఎత్తేయలేదు దానికి. అందుకే ఏదైతే తలకాయ ఎత్తుందో తలకాయ ఎత్తేదాన్ని తగ్గేలాంటి శాస్త్రం. ఈ నేననే అహంకారం ఉంది కదా, నేను అంటాడు కదా, చెప్పు యాది నీ నిజ స్వరూపం, నేను దేహమా, ప్రాణమా, మనస్స, ఇంద్రియాల, బుద్ధ, యా చెప్పు అన్నప్పుడు నిలిచిపోతాడు. అందుకే అడుగుతుంది ఇప్పుడు అహంకారాన్ని నేనంటూ కదా వస్తువు చూపి. ఇప్పుడు దేహానికి శరీరం అనేది ఉంది, ప్రాణం అనేది ఉంది, మనస్సు అనేది ఉంది, బుద్ధి అనేది ఉంది, ఇంద్రియాలు అనేది ఉండే. నేను అనేవాడు ఎవడు దీంట్లో వస్తువు? మళ్ళీ నేను దీనిలో అన్నిటికీ పెట్టుకొని నేను పగలాలు నిలుపుతాడు కదా, నువ్వు నీది నీ అస్తిత్వం చూపి మొదట అని ఈ అహంకారాన్ని ఎప్పుడు ఇట్లా అణిస్తే ఒరే ఇంతవరకు నేను పొరపాటు పడినాడు. ఎవరు? జిజ్ఞాసులైన వాళ్ళకి ఇది వస్తుంది, అందరికీ కాదు. మళ్ళీ బజార్లో మీకు అతను నేనే అంటాడు, జిజ్ఞాసులకు వస్తుంది ఈ భావం. పొరపాటు పడినాము అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. బ్రహ్మద త్రైవిధ్య దర్శన, త్రివిధమైనటువంటి దర్శనం అంటే కనపడేది. ఎట్లా? జీవుడు గాను, భోగ్య వస్తువులు గాను, ఈశ్వరుడు గాని కనపడతాడు. ఒకే బ్రహ్మంలోనే ఈ మూడు ఉన్నాయి. బ్రహ్మాన్ని విడిచి ఈశ్వరుడు లేడు, బ్రహ్మాన్ని విడిచి భోగ్యము లేదు, బ్రహ్మాన్ని విడిచి జీవుడు లేడు అనేది గుర్తుపట్టేది రావాలి. ఇప్పుడు అది చూపిస్తాడు త్రైవిధ్య దర్శనము అంటే త్రివిధమైనటువంటి దర్శనాలు అని. ಈಗ ವಿಚಾರಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶ್ವೇತಾಸ್ತ್ರ ಉಪನಿಷತ್ತುನ ಏತಜ್ಞೇಯಂ, ఏది తెలుసుకోవాల్సిండేది మనం తెలుసుకోవాల్సింది ఏతజ్ఞేయం ಎಂಬ ಮಂತ್ರವು ಅಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶ ಮಾಸಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 1933 ಸೆಪ್ಟೆಂಬರ್ ಮತ್ತು ಈಗಲೂ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತದೆ. 1933లో అధ్యాత్మ జ్యోతిలో అధ్యాత్మ ప్రకాశంలో వచ్చింది. ఇదే బ్రహ్మ ద్వైత త్రైవిధ్య దర్శన అనేది వచ్చింది అప్పుడు. దాన్ని ఇప్పుడు బుక్ లో మళ్ళా దాన్నే చెప్తా ఉన్నాడు అనమాట. ఈగలు కాన్సి ఈ మాసపత్రిಕೆ ಸಂಸ್ಥಾಪಕರು ಸತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿ ಈ ಮಾಸಪತ್ರಿಕೆ ನಡಿಪಾడు. ಇದನ್ನು ಧ್ಯೇಯವಾಕ್ಯವಾಗಿ ಅಳವಡಿಸಿರ್ತಾರೆ. నీ స్వరూపము ఇదే, దీని మీదే మీ ధ్యేయం అంతా పెట్టుకోండి. దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోండి, వేరే అన్నిటినీ తెలుసుకోవాల్సిన పని లేదు అని. ఇదే ಧ್ಯೇಯవాక్యం అంటే లక్షణము అదే. నువ్వేదన్నా తెలుసుకోవాలనుకున్నావు అనుకో, దాన్ని తెలుసుకోవాలనేది పెట్టుకోండి, ఒక రాసుకోండి, ఇంట్లో ఉంటాడు బోర్డు లక్ష్యము. ಈಗ ನಾವು ಕ್ರಮವಾಗಿ ಈ ಉಪನಿಷತ್ತಿನ ಮಂತ್ರಗಳ ವಿವರಣೆಯನ್ನು ఇప్పుడు మనం కూడా ఈ ఉపనిషత్తులో ఉండే మంత్రాలని వివరణ ఇచ్చేటప్పుడు ನೀಡುತ್ತಿರುವುದರಿಂದ ఈ మంత్రವನ್ನು వివరిಸಬೇಕಾಗಿ ಬಂದಿದೆ. వాచక ప్రార్థన మీరు దీన్ని బాగా గమనించాలా. అందుకే ఎక్కడైనా అనుమానం వస్తే అడగాల అంతే. పరమార్థ సత్యము, పరమార్థ సత్యం అంటే ఏమి, వ్యవహార సత్యం అంటే ఏమి, పరమార్థ సత్యం అంటే ఏమి. 3 రకాల సత్యాలు ఉన్నాయి వ్యవహారంలో. పరమార్థ సత్యం ఒకటి ఉంది, వ్యవహార సత్యం ఒకటి ఉంది, ప్రాతిభాషిక సత్యం అనేది ఒకటి ఉండదు. పరమార్థ సత్యం అంటే ఎప్పుడు ఉండేది అనేది ఒకటి. వ్యవహార సత్యం అంటే వ్యవహారం ఉన్నప్పుడు మాత్రం ఉండేది వ్యవహార సత్యం. ప్రాతిభాషిక సత్యం అంటే తాత్కాలికంగా తోచి మరుగయ్యేది. ఇప్పుడు ఉదాహరణకి ఎండమావుల్లో నీళ్ళని చూస్తాం, పోతే ఆడు ఉండలేదు. నగరంలో వెండిని చూస్తాము, ఉండలేదు. ఇవి ప్రాతిభాషిక సత్యాలు అంటారు.
ఉన్నట్లు కనపడుతుంది సత్యంగా, పోయి చూస్తే ఉండలేదు, అప్పుడే ఎగిరిపోతుంది. వ్యవహార సత్యం అంటే మీకు ఎప్పుడు మెలకు వచ్చినా మీ రెడీ ఉంటుంది. అందుకే మా ఇంట్లో ఉంటుంది, మా ఫ్రెండ్ లా ఉంటుంది, ఎప్పుడు వచ్చినా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఉంటారు వీళ్ళు అనేది ఇది వ్యవహార సత్యం. అంటే వ్యవహారం ఉన్నప్పుడు మాత్రం ఉంటుంది అనేది జ్ఞప్తి పెట్టుకోవాలా. జాగ్రత్త ఉన్నప్పుడు జాగ్రత్త వ్యవహారం ఉంటుంది, స్వప్నం ఉన్నప్పుడు స్వప్న వ్యవహారం ఉంటుంది. అంతేగాని స్వప్నం ఉన్నప్పుడు ఈ జాగ్రత్త వ్యవహారం ఉండలేదు, జాగ్రత్త ఉన్నప్పుడు ఆ స్వప్న వ్యవహారం ఉండలేదు. అందుకే వ్యవహార సత్యం అంటారు. ప్రాతిభాషిక పరమ సత్యం అంటే ఇవన్నీ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ప్రాతిభాషిక సత్యాన్ని అయితేనేమి వ్యవహార సత్యాన్ని అయితే అన్నింటినీ ప్రకాశపరిచేది పరమార్థ సత్యం. అది మొదట. పరమార్థ సత్యం జగన్మూలవు, ఈ జగత్తుకి మూలమేది అదే ఆ పరమార్థ. దానికి ఇవన్నీ పర్యాయ పదాలు. ఆత్మస్వరూపం ఎటువంటిదంటే పారమార్థిక సత్యము జగత్తుకు మూలము. ఆ ఆత్మను విడిచిపెట్టి జగత్ అనేది తోసేయలేదు. అవినాశి, నాశనం కూడా లేదు. మీ జాగ్రత్త ప్రపంచము సస్తుంది, స్వప్న ప్రపంచము అది మాత్రం ఎప్పుడు వచ్చింది? దాన్ని అవినాశి, నాశనం లేనిది. సత్య జ్ఞానానంద రూపము. సత్యం, జ్ఞానం, అనంతం. మన సచ్చిదానంద స్వరూపం అంటారు చూడండి, అదే పదమే ఇది. సత్య జ్ఞానానందం అనేది. జ్ఞానం అంటే ఉనికి, సత్యమైన సత్యం అంటే ఉనికి, జ్ఞానము ఆనందం. ఎల్లా భూతగల ప్రత్యేగాత్మ స్వరూప. ఒక భూతం కాదు, మనుషులే కాదు, సమస్త ప్రాణికోటి, చరము అచరము, స్థావరము జంగము, రాళ్ల యొక్క వ్యవహారం కూడా అంతే, చెట్ల యొక్క వ్యవహారం అంతే, పంచభూతాల యొక్క వ్యవహారం అన్నిటి యొక్క స్వరూపం ప్రత్యేగాత్మ స్వరూపం. ఆద పరబ్రహ్మమును తెలియలు. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేదానికి ఉపనిషత్తులు మాత్రమే నమకు సాధనవాగివే. ఉపనిషత్తుల ద్వారానే మీరు దీన్ని వినాలని. అంటే కొంతమంది ఏమంటారు, ఇప్పుడు మిగతా వాళ్ళంతా జ్ఞానం విన్నారా, కొంతమంది దీంట్లో పాటలు పాడుకుంటూ పోయినారు, కొంతమంది ఇట్లా చేసుకుంటూ పోయినారు అని చెప్తారు వాళ్ళు. అవి చెప్పింటే మళ్ళీ వీళ్ళు దీన్ని ఎందుకంటారు? ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకోవాలని ఎందుకంటారు? మీరేమనుకుంటారు? ఇంతకు ముందే మనం చెప్పినాము, ఎవరికైతే ధ్యానము ద్వారానే మోక్షం పొందినారంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుకోకుండా, మనసు తెలుకోకుండా వాళ్ళందరూ కూడా అదే మోక్షం అనుకుంటారు. వాళ్ళు మోక్షానికి పోయినారా లేదా అనేది మనకేం అడ్రస్ ఉండలేదు. ఎందుకు? నీకేం తెలుస్తుంది మోక్షానికి పోయిండేది? అసలు పండుకొని ఎత్తుపోయినా చెప్పండి, ఎత్తుకుండా మేలుకున్నా చెప్పేకి రాదు నీకు. వాళ్ళు జ్ఞానం లేనారని మనం ఎట్లా చెప్తాం? అంత వ్యవహారంలో ఉండాలి. వాళ్ళు ఈ విధంగా చేసినారు, ఇట్లా కనుక్కుంటారని చెప్తున్నారు కాబట్టి నువ్వు అంటాడు మనం అంతే. కాబట్టి ఉపనిషత్తులు మాత్రమే నಮಗೆ సాధనವಾಗಿ ఉపనిషత్తున విచార సరణిಗೆ ಹೊಂದುಕಲ್ಲುವಂತ. అందుకే ఔపనిషత్ పురుషుడు అంటారు. ఉపనిషత్ ద్వారానే తెలియబడేవాడు అని, వేరే విధంగా తెలిసేకి రాదు అని. ఆ విధంగా దానికి పొందేటట్ల ఉపనిషత్తు యొక్క సరణి అంటే క్రమము. దానికి పొందేటట్ల ఇతిహాಸ పురాణ స్మృతి ధర్మశాస్త్ర మంత్రಗಳನ್ನು బ్రహ్మ విద్యకి సాధనವಾಗಿ ಬಳಸಿಕೊಳ್ಳಬಹುದು. ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల సారమే, పురాణాలు కూడా అంతా దాని నుంచి వచ్చినటివే. కాబట్టి దానిని చెప్పేటప్పుడు కూడా ఎట్లా చెప్పాలంటే దీనికి పొంది చెప్పాలా. అది కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. దానిలో అన్నింటినీ కథలే చెప్తాం మనం, అన్ని ఆడ చూసినా కూడా. ఆ కథలో కథ తెలిసిన తర్వాత ఏముంది అని చెప్పేది రావాల. ఆ సారాంశాన్ని పొందేయాలి దీనికి. ఆ విధంగా బలుచుకోలేబోదు అంటే ఉపయోగించాలి అట్లా మనం. ఆదరే యావ గ్రంథమే ఆగిరలే, అది మీరు ఏ గ్రంథం అనండి, మీ ఇష్టం వచ్చిన గ్రంథం కావచ్చు. ಅದರ ಜನಪ್ರಿಯತೆ ಹೇಗೆ ಇರಲಿ, జనానికి ఇష్టం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ ప్రధానం. ఉపనిషత్ సరణిಯನ್ನು ఉపనిషత్తులో ఏ క్రమం అది హింబాల్సిద్దాగా ఆ ఉపనిషత్తు యొక్క క్రమాన్ని అనుసరించనట్లయితే, చీచా అంటేనే ఎంత పెద్ద డిఫరెన్స్ ఉందో. అనుసరించినట్లయితే అంటే ఒక అర్థము, అనుసరించినట్లయితే బ్రహ్మజ్ఞానದ నిష్కృష్టవాద నిలువగా అది నమ్మನ್ನು ముట్టిసలారదు అంటాడు. కాబట్టి ఏ గ్రంథము గాని అది ఎంత జనానికి ఇష్టమా కాదనేది కాదు. ఉపనిషత్ క్రమంలో బోధ జరగకపోతే మనల్ని మన స్వరూపంలో నిలబెట్టే శాత కాదు దానికి. ఆగమోపత్తిగలెందలు. మరి ఎట్లా ఆగమము అంటే అనుభవమైనటువంటి గురువు, అధికారైనటువంటి శిష్యుని చెప్పేది. ఉపపత్తి అంటే దానికి అనుభవం చూపించేది, అనుభవం చూపించాలన్నమాట. ఉపపత్తి రూప్ అంటారు దాన్ని. సార్వత్రిక పూర్ణానుభవ ఆధారದಿಂದ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఒక్కొక్క లక్షణాలు ఉండొచ్చు, ఆయన లక్షణాలు వేరే ఉండొచ్చు, ఆయనకి అయిండొచ్చు కూడా, దాన్ని మనమే కాదనట్లేదు. అయితే సార్వత్రికంగా ఉండాలి. ఎట్లయితే అగ్గి ఏ లోకానికి పోయినా కూడా ఎవరు ముట్టుకున్నా కూడా కాలుతుంది. దీంట్లో ఎవరికైనా అనుమానం ఉందే?
దాన్ని మనం మూలిగా దాన్ని ముట్టించి ఇట్లా పెడితే కూడా అగ్గి పైకే వస్తుంది కానీ కిందికి పోతుంది. మీరు అగ్గిపులు ముట్టించలేదా ఏదైనా ఒత్తి కానీ పట్టి ఇట్లా ముట్టుకోండి, పైకే వస్తుంది కానీ మంట కిందికి పోతుందే. యా లోకంలో కానీ యా దేశంలో కానీ ఎవరైనా కానీ అట్లుండాలి, సార్వత్రికంగా ఉండాలి ఈ పరమాత్మత్వం వ్యవహారంలో. ఆ పరమాత్మ తత్వాన్ని ఇతర ప్రమాణగల అపేక్ష ఇల్లదే, దీనికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. ఎందుకంటే వ్యవహారానికి ప్రమాణాలు అవసరం, పరమాత్మకి ప్రమాణాలు అవసరం. ఎందుకంటే ఈ ప్రమాణాలన్నీ పరమాత్మ ఉనికిలోనే పడినాయి. ఈ ప్రమాణాలు ఇప్పుడు అప్లై చేయకూడదు మనం. అందుకే ఇది అవస్థాతీతము, గుణాతీతము అని దీనికి అన్ని పేర్లు ఉన్నాయి అనమాట. అతీతం ఇది. అందువల్ల మీరు ప్రమాణాలు తెచ్చులాడతామంటే ఇప్పుడు మన వాళ్ళంతా చెప్పినది అదే. మనకి ప్రమాణ ద్వారా సిద్ధ్యమైతే లక్షణం ఉన్నట్లా అని, ప్రమాణానికి తెలిసే ఒప్పుకోండి, లేకపోతే లేదని ఇస్తాడు. మరి ఇది ఎంతవరకు నిజము? ఎవరికైనా తెలుస్తుంది అది? మీరు తిన్నాను జీర్ణమైతుందని ఏ ప్రమాణంతో చెప్తారు చెప్పండి? కడుపు నొప్పి లేకపోతే జీర్ణమైందండి. కడుపు నొప్పి తినలేదు అనుకో, కడుపు నొప్పి వస్తే తినలేదు, నువ్వు తినకుండా కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది ఇట్లాంటి పని చేయి, వేదాంతంలో పని చేయి, ఇట్లాంటివన్నీ వైయక్తికాని వాళ్ళని తినలే. తింటే కడుపు వస్తుంది, తినకపోతే కడుపు వస్తే అప్పుడు. కాబట్టి ప్రమాణాలకి ఎప్పుడు వ్యవహారంలో ఉంది అది అంతే. దీనిలో వ్యవహారంలో తీసేసేయలేదు. కన్ను ఉంటేనే రూపాన్ని చూస్తావు, కన్ను లేకపోతే రూపాన్ని చూసేయలేదు. అయితే పరమార్థంలో కన్ను అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అంతఃకరణ చతుష్టయము, నేననే అహంకారం లేకుండా కూడా తెలుసుకునే శక్తి ఉంది. అది ఉండేది దీంట్లో, అట్లా ఉంటాయి. అందువల్ల మనం ప్రమాణాలు పట్టుకొని దీంట్లో తెలియలేదు కదా అంటే అదే ప్రమాణాలు ఉపయోగించే ప్రమాత్రం పోవాల మొదట. అపేక్ష లేదే తెలుసుకోడు బాబు. ఈ పరమాత్మత్వం అనేది ఏ దాన్ని ఆశ్రయించద్దండి. ఎందుకంటే వేరే దాన్ని ఆశ్రయిస్తే ఆ ఆశ్రయమైన సత్యం కాదు. మొదట మీరు దేనికి ఇప్పుడు కన్నును ఆశ్రయించినామంటారు కదా, కన్నేం సత్యం కాదు కదా, జ్ఞానం ద్వారానే కంటికి పని. అట్లాప్పుడు దాన్ని ఆశ్రయించినాము, అది చెప్తే వింటామంటే అది ఉండింది. ఇప్పుడు ఎంతో మంది అడుగుతాడు కదా, ఇదేంటి తప్ప అంటే సత్వారు ఉన్నాడు ఏం చెప్తాడు? కన్ను ద్వారా సత్వారు ఉంటే తప్పు చెప్తాడు. మరి ఇప్పుడు కన్ను మీకు ఎట్లా ప్రమాణం అవుతుంది చెప్పండి? ఇది శబ్దాలు కూడా ఉన్నాయి. మిమిక్రీ చేసే వాళ్ళు దండి ఉంటారు. కుక్కర్సినట్లు అరిస్తే బయట కుక్కర్సానంటే వాడు మంచి కూర్చొని అరుస్తాడు. ఇప్పుడు ఎట్లా మీ చెవి ఎట్లా చెప్పినట్లయితుంది? అట్లా నాలుగు తీసుకుంటాను అనుకోండి, రోగం వచ్చింటుంది, పాయసం తిన్నా కూడా చేతి కనపడుతుంది. ఎట్లా ఒప్పుకుంటారు మీరు? కాబట్టి వ్యవహారంలో ప్రమాణాలు కానీ పరమాత్మకి ప్రమాణాలు ఉపయోగించద్దండి. మరి ఎట్లా తెలుసుకోవాలంటే మీ స్వరూపము ఉంది, మీ స్వరూపం ఉంది, మీరు ఎట్లా గుర్తిస్తామని మీకు అనుమానమే వద్దంటుంది. అది మీ దగ్గర అది లేకపోతే వేదాంతం కూడా చెప్పాల్సిన పని లేదు. 20 కాదు 200 కోట్ల జన్మలు ఎత్తుంటది. ఏది నువ్వు 20 దినాలు 20 ఏళ్ళు అంటావు? కోట్లాది జన్మలు అని చెప్పింది పాపం. అదే ఊరినే చెప్పలేదు. ఎందుకంటే నీవు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినావో నీకు తెలుసు మొదట. మరి అయిపోయింది. ఎన్ని యుగాలు మారినావో అన్ని నోటి అడ్డం ఉంటాయి నీ దగ్గర. ఇవుಗಳನ್ನು కూడా యథాశ్రుతವಾಗಿ అర్థైసಬೇಕಾದರೆ ఈ వీటిని కూడా అర్థం చెప్పేటప్పుడు ఎట్లుండాలా? పరమాత్మ తత్వం అంటే ఎట్లా, అవినాశం అంటే ఎట్లా, ఇవన్నీ ఉంటాయి కదా. దీనిని కూడా చెప్పేటప్పుడు యథాశ్రుతವಾಗಿ అంటే శృతులలో చెప్పినట్లే ಅರ್ಥೈಸಬೇಕಾದರೆ ಅರ್ಥಮಯ್ಯತಟ್ಲ చెప్పాలంటే ಅರ್ಥೈಸಬೇಕಾದರೆ శ్రీ విచార సరణిని బిట్టరే ಬೇರೆ ಹಾದಿರೋದಿಲ್ಲ. శంకరాచార్యులు ఏ విధంగా చెప్పినాడో ఆ మార్గంలో పోతే తప్ప వ్యాఖ్యానకారులు కానీ వైయక్తిక ద్వారా కానీ పోతే మీకు అర్థమయ్యలేదు. చూడండి, అది అందుకే ఉపనిషత్తులు భాష్యాలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే దాన్ని మార్గం చదివి వచ్చిండొచ్చు. నువ్వు భాష్యం చదివి ఉండొచ్చు, భాష్యం చదువుతానే నీకు అర్థమవుతుందని క్వశ్చన్ లేదు ఇక్కడ. దాన్ని కంఠపాఠం కూడా చేసి ఉండొచ్చు నువ్వు. అయితే దాని అనుకుంటారు నీ దగ్గర. అందుకే జిజ్ఞాసులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ప్రశ్న వేస్తే వాళ్ళకి సంశయం లేకుండా చెప్పేటట్లు ఉండాలి అంటుంది. ఆన్సర్ చెప్తాడు, వాళ్ళకి అనుభవం చూపించాలి. ఇప్పుడు అట్లా మీరు ఇట్లా అనుకుంటారు కదా, ఇది సత్యమా కాదా అంటే వాళ్ళు కూడా కాదు అనల్లా, అది రావాలన్నమాట. అట్లా అది అంటే అందుకే శంకరాచార్యుల యొక్క ఎందుకు జగద్గురు శంకరాచార్యులని ఎందుకు అన్నారు ఆయన్ని? ఈ జగత్ గురువు అని ఉంటారు ఆయన. మిగతా వాళ్ళందరూ గురువులు అన్నారు. పెట్టుకుంటారులే మఠాధిపతులు పీఠాధిపతులు జగద్గురులు అన్నారు. అవన్నీ పొందే పనులు కాదు, తత్వదృష్ట్యా మనం విచారించేదన్నమాట. ఏ తజ్ఞేయం మంత్రದಲ್ಲಿ ఏ తజ్ఞేయం అనే పదం ఉంది కదా, ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకోవాలంటాం. అది బ్రహ్మవు ఆత్మ సంస్థವೆಂದು ప్రస్తావిಸಲಾಗಿದೆ. ఈ పరమాత్మ అనేది ఆత్మలో సంస్థాపింపబడిన వాడు అని చెప్తుంది. ఆత్మ వేరే బ్రహ్మ వేరేం కాదు. అది ఇప్పుడు బ్రహ్మాని గురించి చెప్తాంటారు కాబట్టి ఆత్మ సంస్థం అని అంటుంది అనమాట. ఆ విధంగా బ్రహ్మ చెప్తుంది. ಅದರಿಂದ ಆತ್ಮನಲ್ಲದ ಬ್ರಹ್ಮದ ಜ್ಞಾನವು ನಿಜವಾದ ಬ್ರಹ್ಮ ಜ್ಞಾನವೇ ಅಲ್ಲ. వేరే ఏ జ్ఞానాలు అన్ని వృత్తి జ్ఞానాల కింద వస్తాయి కానీ
పరమాత్మ జ్ఞానము అనుభవ జ్ఞానం అయితేనే నిజమైన జ్ఞానం, మిగతావన్నీ కాదు. ಎಲ್ಲಾ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಈ ಪಲ್ಲವಿ ಇದ್ದುಕೊಂಡಿದೆ. అన్ని ఉపనిషత్తుల్లో కూడా దీని బ్రహ్మ జ్ఞానాన్ని జ్ఞానం అనల్లా, ఆత్మ జ్ఞానాన్ని. పల్లవి అంటే ఏమి తాన తందాన అంట చూడండి. దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తాంటారు అనమాట. ఒకటి చెప్పేది మళ్ళీ దానికి కూడా చెప్తాడు. తానే తందాన అంటే ఏమర్థం? ఊరినే తానే తందాన అంటే ఏమర్థం? దాని అర్థం చెప్పు. పదే పదే వచ్చేది అది మాకు తెలుసు. అది పల్లవి అని చెప్పినాం దాంట్లో. కాదు తానే తందాన అంటే ఇప్పుడు నీవు వచ్చి అనిపిస్తాడా చూడు, వాడే తెచ్చుకున్నాడు అని అర్థం. అది ఇప్పుడు సుఖ దుఃఖాలు ఉన్నాయి కదా, వాడే తానే తందానే అంటే వాడే తెచ్చుకున్నాడు అంటే కన్నడంలో పదం అది. దాని అర్థం అది. ఎవడో వాడు తెచ్చినాడు ఇటు తెచ్చినాడు అందండి. తానే తందానే తానే తెచ్చుకున్నాడు. యాటికైనా పోయినా అది అర్థం ఇంతే చూడండి. అదే భగవద్వాసం అని చెప్పిండే. వాడే తెచ్చుకున్నాడు, దానికి పల్లవి వాడతాడు. తానే తందానే అర్థమైనా ఎట్లుంటాయి చూడండి. వాడు చెప్తాంటాడు కదా, నేను రాదు అని చెప్తాడు చూడు. వాడు తానే తందానే అంటాడు అంటే వాడు దాన్ని తెచ్చుకున్నాడు అని అర్థం. అది కష్టాలు వచ్చినాయంటే తానే తందానే, వాడే తెచ్చుకున్నాడు. కష్టాలు సుఖాలు వాడే తెచ్చుకున్నాడు, రాజత్వం వాడే తెచ్చుకున్నాడు, అన్ని వాడే తెచ్చుకున్నాడు అని. అదే పల్లవి. చాలా కన్నడ పదాలే ఉన్నాయి, మన తెలుగులో ఉన్నాయి. చూస్తాను కదా డిక్షనరీ చూస్తే అన్ని దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఎందుకు దాన్ని మాటి మాటిగా చెప్పాలా అంటే వాడు తెచ్చుకునే కర్మ వాడే చెప్పుకుంటున్నాడు అని. వీడు ఎవడన్నా ఏదన్నా నేను కోడి తెచ్చుకున్నాను అనుకోండి, వాడే తానే తెచ్చుకునే. ఉపనిషత్తు ఈ పల్లవి ఎత్తుಕೊಂಡಿದೆ. ಆತ್ಮಾಚ ಬ್ರಹ್ಮ ಎಂಬುದು భగవత్పాదర ఘోషణయాగిదే. ఆత్మే బ్రహ్మ అనేది ఆయన వాక్యం, అంటే ఉపదేశం. ఘోషణ అంటే బాగా బలవంతంగా చెప్పేది. ఏడన్నా కానీ ఉపదేశం చేయాలంటే, ఉపన్యాసం చేయాలంటే అదే ఆత్మే బ్రహ్మ అనేది. అంటే వాళ్ళు చెప్పినవే కదా అవన్నీ వాళ్ళు రాసినవే కదా. ಮೊದಲಿಗೆ ನಾವು ಬ್ರಹ್ಮವೆಂದೇ, మొట్టమొదటికి మనం బ్రహ్మవందే పరతత్వాన్ని జిజ్ఞాస ಮಾಡಬೇಕಾಗುವುದು. మీరు వేదాంతానికి వచ్చినారంటే ఏం విచారం చేయాలప్ప అంటే పరమాత్మ స్వరూపమే నేను అనేది పెట్టుకొని విచారం చేయాలా. అదే చెప్తాండేది. ఇట్లా నీవు అట్లా కాకోకుండా నేను పుట్టి సచ్చేవాడని నీకెట్లా పడుతుంది ఇది? దానికి ఉప్పు సీమ చక్కెర సీమ కదా చెప్పిండేది. ఆ పొద్దు ఉప్పు సీమ చక్కెర సీమ. ఉప్పు నోట్లో పెట్టుకొని చక్కెరని అడిగితే ఉప్పుగా ఉందానికి ఇంకేమంటావు? అట్లా మనం కూడా వేరే ఇంతకుముందు, అందుకే వేదాంతం వినేదానికి పూర్వం వినండి ఏడన్నా కానీ. అయితే ఒకసారి వినేటప్పుడు ఇంకో దాన్ని పక్కకు పెట్టండి. ఎందుకు అంటే మీ అనుభవానికి వచ్చేటట్లు ఉంటే తీసుకోండి, అనుభవానికి రాకపోతే ఇడిచిపెట్టండి. ఏ అనుభవం అది? నేరుగా ఉండే అనుభవం. ఇంద్రియాల అనుభవాన్ని తీసుకోవద్దండి, మనస్సు యొక్క అనుభవం తీసుకోవద్దండి మళ్ళా. ఎందుకంటే ఈ వేదాంతము ఎవరికి పట్టలేదు. శంకరాచార్య చెప్పే వేదాంతం ఉందే, ఎందుకు దీన్ని తిరస్కారం చేసినారంటే ప్రతి ఒక్కడు మనస్సు ఇంద్రియాల అనుభవాన్ని పెట్టుకొని విచారం చేసేకపోతుంటారు. ఇదంతా ప్రపంచం సత్యం, అది సత్యం కాదు అంటే కంటికి కనపడుతుంటే సత్యం కాదంటారు కదా. ఆ పోగొట్టుకుంటుంది, మనస్థానాన్ని పోగొట్టుకుంటుంది. విచార సమకాలంలో మనస్సు ఉంటే ఒప్పుకోతుంది. ఇప్పుడు ప్రపంచం ఉందని మనసు లక్షణం అబ్బా, ప్రపంచం లేదు అంటాను అనుకో, మనసు ఎట్లా ఒప్పుకుంటుంది? అప్పుడు పోగొట్టుకుంటుంది. అందుకే విచార సమకాలంలో పోగొట్టుకుంటాం మనం కూడా. బయటికి పోతానే ఈ విచారం పోతున్నాడు. అందుకే ఆడు మళ్ళీ నేను నువ్వు అనేది వచ్చేది. అదే మెయిన్ పాయింట్. అది చెప్తారు కదా, ఆ గుడికి పోతే దయాలు పోతాయంటే లోనికి పోయిరాని తట్టుకొని పక్కకు పోయి కూర్చుంటాయంటే చూడు. అట్లా ఇది కూడా కొంచెం పక్కన ఉంటుంది. అట్లా చెప్పిన వాళ్ళ కథ అంతా బయటకు పోయినాక నేను కథ చూస్తానంటుంది మనస్సు. కాబట్టి ఇది వింటుంది, అంటుంది. బయటకు పోతానే తన పని తాను, ఆడెట్లా వచ్చినావా, బతకప్ప ఎట్లా బతుకుతావు ఈడ అంటుంది. అప్పుడేం చేస్తావు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎప్పుడైతే ఒక క్షణము ప్రమత్తుడు అయినామంటే, మర్చిపోయినామంటే ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుతుంది. అప్పుడు చెప్తుంది హనుమంతుని కథ. హనుమంతుని కథ చెప్తుంది కదా అపోద్దు, నేను నీళ్ళు తెస్తానని చెప్పి. ఎందుకు సీత నేనే తెచ్చి తిండేదని. అది వస్తాను ఇంకేమై మనోని కథ భ్రష్టు పట్టి రామ అంటానే మళ్ళా వెళ్తుంది. అంటే మర్చిపోయింది దాన్ని, రాముని మర్చిపోయి నేననేది వచ్చిండే. రామ అంటానే పక్కలోనే కూర్చుంటాడు. అట్లా మనం కూడా అంతే, మన స్వరూపం ఈడే ఉంది. మర్చిపోతే నానా అవస్థ పడుకుంటూ తిరుగుతుంటాం. అదే ಮೊದಲಿಗೆ ನಾವು ಬ್ರಹ್ಮವೆಂದೇ ಪರತತ್ವವನ್ನು ಜಿಜ್ಞಾಸ ಮಾಡಬೇಕಾಗುವುದು. ಬ್ರಹ್ಮವನ್ನೇ ಜಿಜ್ಞಾಸೆ చేయాలి దీన్ని. ఏకందరే వ్యవహార దశಯಲ್ಲಿ ఆత్మనందరే తాను. వ్యవహార దశలో ఆత్మ అంటే ఏమి? నేను అనేది మనకందరికి. నీ ఆత్మ ఎవరప్ప అంటే నేను అని చెప్పుకుంటూ వస్తుంటాం. తాను ఎందరే సంసారియాದ జీవనం ఎందే నమ్మెల్లర ನಂಬಿಕೆ. తాను అంటే ఎవడు? దేహంతో కూడినటువంటి వాడు, పుట్టి సచ్చేవాడు అనేదే మనందరి విశ్వాసం కూడా. ಆದ್ದರಿಂದ బ్రహ్మ జిజ్ఞాసయు నూతనವಾಗಿಯు, ఈ బ్రహ్మ జిజ్ఞాస ఎట్లుంది? కొత్తగా కనపడుతుంది. ఇప్పుడు పరమాత్మ విచారం అంటే కొత్తగా. అపూర్వವಾಗಿ, పూర్వం ఎప్పుడు మేము వినలేదు కదా ఇట్లా పరమాత్మ.
దేహం కాదంటారు కదా వీళ్ళు. కొత్తగా అయిపోయింది మనకంతా, ఇదంతా కూడా అపూర్వంగా కనబడుతుంది. ఆగే తెలియవదు తప్పేనల్లా. ఎందుకు అట్లా తెలుసుకోండి, తప్పేం కాదు. ఎందుకంటే ಬ್ರಹ್ಮವನ್ನು ಬ್ರಹ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಸಮಸ್ತ ವಿಚಾರಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸುವುದೇ ನಿಜವಾದ ಬ್ರಹ್ಮ ಜಿಜ್ಞಾಸ. ఈ విచారం మనకు లేదు ముందు, దాని నుంచి ఇది అనుకోండి తప్పు కాదు. ఇప్పుడు బ్రహ్మ అంటే ఏమి, బ్రహ్మను ఆశ్రయించడం అంటే ఏంటివి, ఇవన్నిటినీ మనం విచారం చేయాలి ఇప్పుడు జిజ్ఞాస. నిజవాద బ్రహ్మ. ಹೇಗೆ రాజను ಹೋಗುತ್ತಿದ್ದಾನೆ ಅಂದರೆ, ఇప్పుడు రాజు పోతాడు అంటే ఏమేమి అర్థమవుతుంది మనకి అంటే దాంట్లో ఏడుంది సరైనమంతా. రాజు పోతాడు అంటే రాజు పోతాడు అప్ప అంటారు. ఇవన్నీ మంత్రి సామంతరాజులు ఈ పరివారాలు ఇవన్నీ ఉండని ఎవరికి అర్థమవుతుంది. ఎవరైనా దావుంటే మంత్రి పోతాడంటే మంత్రి చూసే పోతాం, కలెక్టర్ మనకేం లెక్క, అవునా కదా. అట్లా దాని గురించి అట్లా అనుకోకుండా బ్రహ్మ జిజ్ఞాస చేస్తామంటే ఉన్న బ్రహ్మను తెలుసుకుంటే పోతండి. బ్రహ్మ లక్షణాలన్నీ ఏంటేంటి ఉన్నాయి, బ్రహ్మను ఏమేమి ఆశ్రయించి ఉన్నాయి, అవన్నీ పరివారాన్ని అంతా తెలుసుకుంటే పూర్తి విచారం జరిగినట్లయితుంది. అట్లా కాకుండా ఆయన ఒకనే మంత్రి ఒకనే చూసిస్తే పూర్తి విచారం చేసినట్లయినా మంత్రి ఒకటే వచ్చింటే అనుకోవాలప్ప మంత్రి ఏమిటి ఉండే తెచ్చిపెట్టే. అందుకే ఇప్పుడు తెలుసుకోమంటాండి అది బ్రహ్మం తెలుసుకోండి అంటానే దాన్ని తెలుసుకుంటే పోతండి. ఆయన ఏమేమి ఆశ్రయించి ఉన్నాయి, ఏమేమి సరుకుల దగ్గర ఉండదు, దేని ద్వారా ఆయన బ్రహ్మని వచ్చింది, ఈ విచారం అంతా జరపాలా అని. ಬ್ರಹ್ಮವನ್ನು ಬ್ರಹ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಸಮಸ್ತ ವಿಚಾರಗಳನ್ನು పరిశీలిಸುವುదే నిజవాద బ్రహ్మ జిజ్ఞాస. నిజమైన బ్రహ్మ కేవలం ఆత్మ ఉందని తెలుసుకొని పోయేది కాదు. ఆత్మ అంటే ఏమి, దాన్ని ఆశ్రయించి ఏముండదు, ప్రపంచం అంటాం కదా ఇది దీనికి స్వతంత్రం ఉందా, ఇట్లా అన్ని ವಿಚಾರ చేయాలి. ಹೇಗೆ ರಾಜನು ಹೋಗುತ್ತಾನೆಂದರೆ ಸಪರಿವಾರನಾಗೆ ಅವನು ಹೋಗುತ್ತಾನೆಂದು ಅರ್ಥವು ಹೇಗೋ ಬ್ರಹ್ಮಸ್ಥಿತವಾದ ಎಲ್ಲಾ విషయాలను జిజ్ఞాస కూడియే పూర్ణ బ్రహ్మ జిజ్ఞాస ఆగువదు. కాబట్టి బ్రహ్మానికి ఆశ్రయించుకొని ఏమేమి ఉన్నాయో దాన్ని అన్ని తెలుసుకుంటే ఉండేది బ్రహ్మమా అవి ఉన్నాయా అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు దాన్ని ఆశ్రయించినవి అంటున్నారు కదా, ఇప్పుడు ఆభరణాలు అన్ని ఉన్నాయి, బంగారం ఉందనుకోండి, ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయి తెలుసుకున్నంత మాత్రం నీకేమవుతుంది, అవి స్వతంత్రంగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. అయితే బ్రహ్మను విడిచి అవి స్వతంత్రంగా లేవు అంటే, బంగారం స్వతంత్రంగా లేవు అంటే ఉండేది బంగారే అనేది అర్థమవుతుంది. అప్పుడు అది విచారం అంటే. ಆದರೆ ಬ್ರಹ್ಮವೆಂಬುದು ಪ್ರಸಿದ್ಧ ವಸ್ತುವು ಅಲ್ಲವೋ, ಬ್ರಹ್ಮನೇ ಅದ అదే. అందుకే ఇప్పుడు వస్తాడు సిక్కు, ప్రసిద్ధ వస్తువు, ప్రసిద్ధ వస్తువు కాదో, ప్రసిద్ధమైతే ఎందుకు కనపడదు, అల్లవో అవ్యక్తమని తెలుసుకుంటావు కదా, మరి తెలిసినట్లే కదా నీకు. ఇప్పుడు మరి నువ్వు ఎట్లాంటివి అవ్యక్తమని తెలుసుకున్నట్టువే తెలికినట్టువే అదే మరి శాస్త్రం చెప్తే నేను వింటా అంతే, నాకేం తెలుసు మరి అదే ఉన్నాయి. బ్రహ్మమేమో ప్రసిద్ధ వస్తువు అల్లవో ఎంబ సంశయ ఉంటాదరే. అట్లయితే అప్పుడు ఏమంటాడు, ಎರಡು సరే ఎంబది ఉత్తరం అంటాడు ఈయన, రెండు సరేనంటాడు. చూడు ఎట్లా మాట్లాడతారంటే ఎంత కష్టం ఉంటుంది చూడు. ప్రసిద్ధము అనేది కాదు అనేది కూడా ఉండాలంట, రెండు సరేనంటాడు. మరి ఎట్లా ఏదైనా ఒకటైతే ఒప్పుకోవచ్చు, అయితే అల్లం అంటే రెండు సరే అంటాడు ఈయన. అదే చెప్తానే, అక్కడే మనకు సరుకుండేది. అందుకే మనకేమంటే ఎప్పుడైనా ప్రశ్నలు వేస్తే ఏమంటామంటే ఏదో ఒకటి మాత్రం సత్యం ఉంటుంది అనుకుంటాం, రెండు సత్యం ఉంటాయనేది రాదు మనకి. ಅದೇ ದೇವತಾಳು. ಏಕೆಂದರೆ ಬ್ರಹ್ಮವಾಗಿ ಅಪ್ರಸಿದ್ಧವಾಗಿರುವ ವಸ್ತುವೇ ఆత్మనాగి సుప్రసిద్ధವಾಗಿದೆ. బ్రహ్మ అనేది ఉంది, అది ఎవరికి తెలియకోకుండా దాని వలన తెలియలేదు అనే దానికి సరిపోతుంది. అది అయితే అదే సుప్రసిద్ధంగా ఉంది, దాన్ని ఇడిస్తే ప్రపంచమే లేదు, ఏమీ లేదు ఇంకా దాన్ని ఇడిస్తే. అట్లా ఇప్పుడు రెండు సరిపోతాయి లేదా, మనకి అప్రసిద్ధము, ఆత్మేమో ప్రసిద్ధం. కాబట్టి ప్రసిద్ధమా అప్రసిద్ధమా అంటే రెండు సరిపోతాయనేది అట్లా అన్వయం చెప్తుంది. అది ఈ బ్రహ్మాత్మగల ఐక్యವನ್ನು, ఈ బ్రహ్మ ఆత్మ అనేది రెండు ತೋರಿಸಿಕೊಡುವುದೇ, చూపించేదే వేదాంత మీమాంస శాస్త్ರದ ప్రధానోద్దేశವಾಗಿದೆ. వేదాంతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి, ఆత్మ వేరే బ్రహ్మ వేరే ప్రపంచం వేరే అంతా పరమాత్మని చూపించేదే ప్రధాన ఉద్దేశం అనమాట. ప్రకృత ఈ మంత్రದಲ್ಲಿ ఆత్మ సంస్థవాದ ಇದು ತಿಳಿಯತಕ್ಕದ್ದಾಗಿದೆ. ఈ బ్రహ్మ అనేది ఆత్మ సంస్థమయ్యే ఉంది, స్వతంత్రంగా లేదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ಇದಕ್ಕಿಂತ ಇನ್ನು ತಿಳಿಯಬೇಕಾದ ಹೆಚ್ಚಿನದೇನು ಇಲ್ಲ. దీనికంటే వేరే ఉండాది, ఉన్నతమైంది ఉంది, ఎక్కువైంది ఉంది అని తెలుసుకోవాల్సిన అగత్యం లేదు ಎಂದು ಪ್ರಸ್ತಾಪಿಸಿದೆ. ಬ್ರಹ್ಮವನ್ನು ಆತ್ಮ ಸಂಸ್ಥಾಗಿ ತಿಳಿಯುವುದಂದ್ರೆ ಏನು, బ్రహ్మ ఆత్మ సంస్థము అని అంటారు. ఇప్పుడు భగవద్గీతలో మనకి ఆత్మ సంస్థం మన కృత్వ నకించిదవి చింతయేత్ అంటారు. అంటే ఈ మన మనస్సుని ఆత్మ సంస్థం చేయండి అంటే ఏమి, మనస్సు అనేది ఉండేది ఆత్మే అని దాంట్లో నిలబెట్టండి అని. ఆత్మను విడిచి మనస్సు లేదు, నకించిదవి చింతయేత్, ఇంకేం చింత చేద్దండి, ఈ మనస్సే చింతలు చేసేది. దీన్ని ఏమనాలా, పరమాత్మ నుంచి మనస్సు లేదు అంటే అయిపోయింది మీ కథ.
మనస్సు అనేది స్వతంత్రంగా లేదు, మనస్సు ద్వారానే చింతించేది మనం. ఈ మనస్సు అనేది పరమాత్మను విడిచి లేదు అని దాంట్లో నిలబెట్టండి ఏంటుంది, అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, మనస్సు స్వతంత్రం అంటున్నాం. మనస్సు చాలా స్వతంత్రము, దీన్ని ఎవరు పట్టుకునే సాధ్యం కాదు అని అంటున్నారు. పట్టుకునే సాధ్యం కాకపోతే శాస్త్రం ఏంటి చెప్పాలి మీకు? కాబట్టి దాని యొక్క మూలమేమి అంటే ఆత్మను విడిచి మనస్సు అనేది లేదు స్వతంత్రంగా అంటే అయిపోయి, దాని బతుకాటికి అయిపోయి. ఆత్మ సంస్థ మన కృత. నెక్స్ట్ సెంటెన్స్ అదే, ఆత్మ సంస్థ మెల్లమెల్లగా అంటాడు. శనై శనై రూపరమే బుద్ధియా గృహీత ఆత్మ సంస్థ మన కృత నకించదే చింతయే. అయిపోయింది. ఆత్మ సంస్థ చింతలేడు ఉండే, ఇంకా మనస్సు ఉంటేనే నీకు పని. బుద్ధి ద్వారా అంటే యా బుద్ధి, నిశ్చయం చేసే బుద్ధి కాదు. మరి దానికి కూడా పోగొట్టాలా, శుద్ధ బుద్ధి అంటారు మళ్ళీ దాన్ని. అన్ని ఇట్లే వచ్చేది, మొత్తానికి ఉండేది ఆత్మ అనేది బయటకు తీసుకురావాలి. అది ఆత్మ సంస్థ ఎందరే ఆత్మನಲ್ಲಿ దుర్గొండిరుವುದು, ఆత్మలోనే ఇది ఉంటుంది కానీ ఆత్మ నుంచి స్వతంత్రంగా లేదు. అది యావదు అట్లుండేది ఏది ಎಂಬ ಪ್ರಶ್ನೆಗೆ ಭೋಕ್ತೃ ಭೋಗ್ಯ ಪ್ರೇರಿತ ಎಂಬ ಉತ್ತರವು ఈ మంత్రದಲ್ಲೇ ಇದೆ. ఈ బ్రహ్మని ఇడిచిపెట్టి ఏంటేంటివి లేవప్ప అంటే ఈ మూడు దాంట్లోనే ఉన్నాయి అనేది ఈ మంత్రం యొక్క లక్షణం. జీవుడు అనేవాడు, వాడు అనిపించే వస్తువు, ప్రేరేపించేటువంటి ఈశ్వరుడు, ఈ ముగ్గురు కూడా బ్రహ్మలోనే ఉండారు. వేరు వేరు ఉండాం అనుకుంటాం మనం, కాదు. ఈ మూడు కూడా దాంట్లో ఉండదు అనేది ఇక్కడ విచారం ఇప్పుడు చెప్పేదనమాట. ఆదరింది ఇల్లే ఆత్మನೆಂದರೆ, ఆత్మ అంటే ನಾವು ತಿಳಿದಿರುವಂತೆ మనం తెలిసినట్ల దేహ పరిచ్ఛిన్న ఆత్మల్లా, దేహం వేరే పరమాత్మ వేరే అని మనం అందరం పెట్టుకున్నాం. ఇప్పుడు నేను వేరే పరమాత్మ వేరే అంటున్నాం కదా. అట్లా ఈ దేహం అనేది పరమాత్మ కంటే వేరే ఉందని పెట్టుకున్నాం మనం. అయితే ఈ దేహం అనేది అంటే ఈ జీవుడు అనేవాడు కూడా దాంట్లోనే పడినాడు అని చూపించాలి. అది స్వతంత్రంగా వీడు ఉంటాడు అనేది అవకాశం లేదు. ఏకెందరే అవను భోక్తృ ಹೊರತು, వాడు నేను అనుభవించేవాడనే చెప్పుకున్నాడే తప్ప భోగ్యను ఆగలారను అంటాడు. ఇప్పుడు భోక్తృ అంటే అనిపించినవాడు అని, దేన్ని అనిపించినావు అంటే ఏం చెప్తాడు? వస్తువు, అన్నమో యాదో ఉంటుంది అనుకోండి. వీడు మరి ఇప్పుడు భోగ్యుడు అవుతాడు. భోక్తృ అనిపించుకున్నాడు భోగ్యం కాలేడు కదా. అది కూడా వద్దు. ఈ మూడు దాంట్లో పడిండి అని చెప్పేది. నీవు అంటాడావు కదా, నేను భోక్తృ అంటాడావు కదా, నువ్వు నిజంగా భోక్తృ అయింటే భోగ్యం నీకంటే వేరే ఉందా లేదా? ఉంది కదా. అయితే ఇప్పుడు అట్లా చెప్పేకి రాలే. ఈ భోక్తృ అనే జీవుడు, భోగింపబడే వస్తువులు, దీన్ని ప్రేరేపించిన ఈశ్వరుడు, ముగ్గురు బ్రహ్మంలోనే పడినారు అని చెప్పాలి. అది మనం తెలుసుకోవాల్సిండేది. వేరు వేరే ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా. పరమాత్మ అనేది వేరే అయిపోతుంది, నువ్వు వేరే అయిపోతావు. అందుకే శాస్త్రం అంతా కూడా మనం అదే మనం ఇట్లా అనుకుంటాం కదా. మీరు భోక్తృ అంటే ఏమనుకుంటారు? వాటి వరకు అనుకుంటారు. భోగ్యం అనేది ఏడుంది, వానికంటే వేరే ఉంది. వాడేట భోక్త అవుతాడు. అది లేకపోతే వీడు భోక్త అయ్యలేదు కదా, వాడే ఉండాలా అని. అందుకే ఆనందం కావాలంటే అన్ని తానే కావాలా అని. మనస్సు వేరే ఉంది, విషయాలతో వస్తారు ముందుకు వస్తుంది. భోగ్యం ఆగలారను. ಹೇಗೆ ಹಣ್ಣನ್ನು ತಿನ್ನವನಿಗಿಂತೆ ಹಣ್ಣು ಬೇರೆಯಾಗಿರುವುದೋ, ఎట్లయితే పండు తినేవాడు తింటాడు, పండు స్వతంత్రమే కదా, ಅದು స్వతంత్రవో ಹಾಗೆ దేహ పరిచ్ఛిన్న ఆత్మను భోగ్యవాద జగత్తు ఆగలారను అంటాడు. వీడు జగత్తుకు సంబంధించబడేయలేదు ఈ భోక్త అనేవాడు అని. మరేమి వ్యవహారದಲ್ಲಿ ఇది హీగే సరే, వ్యవహారానికి ఏమో ఒప్పుకోవాల్సిందే. మనం ఇవంతటి మనతోటి మాట్లాడకూడదు, అంతా బ్రహ్మంలోనే ఉందనే పని లేదు. అంతే మనకు వేరు వేరే కనపడతాయి. భోక్తృ వేరే, భోగ్యం వేరే, భోగమే వేరే, మూడు వేరు వేరే ఉన్నాయి. అట్లా కాదు. మరేమి ಆದರೆ ఈ ತಿಳಿವಳಿಕೆಯನ್ನು ಚೆನ್ನಾಗಿ విమర్శించಬೇಕು. ఈ తప్పు తెలివి ఉందే, ఈ తెలివి సరేనా కాదా అని ఇప్పుడు మనం ఆ యొక్క ఏ తజ్ఞేయం అంటున్నాం చూడండి, దాన్ని బాగా విచారించాల. తెలుసుకోదగింది ఏమిటిది? ఏ తజ్ఞేయం. ఇల్లవాదరే ఉపనిషత్తుని అభిప్రాయం ಹೊಂದುವುದೇ ಇಲ್ಲ. ఉపనిషత్తు ఏం చెప్తాంది? ఉండేది పరమాత్మ అని చెప్తాంది. నేను భోక్తృగా ఉన్నాను, భోగం వేరే ఉంది అని చెప్తే ఏమర్థమే? ఉపనిషత్తు చెప్పిన దాంట్లో ఏడు పొందుతుంది, ఇది పొందే లేదు. అందుకే ఆ తప్పు తెలివంతా కూడా ఉంది కదా, ఆ తప్పు తెలివినంతా సరైన తెలివితో పోగొట్టుకునే రావాలి మనకి ఇప్పుడు. ಇಲ್ಲವಾದರೆ ಉಪನಿಷತ್ತು ಹೊಂದೋದಿಲ್ಲ. ಏಕೆಂದರೆ ಭೋಜ್ಯಾದಿಗಳನ್ನು ಆತ್ಮ ಸಂಸ್ಥವಾಗಿ ಕಂಡುಕೊಳ್ಳಬೇಕೆಂದೇ ತಿಳಿಸುತ್ತದೆ.
మీరు భోజనాలు మిగతా తింటా ఈ భోక్త అనేవాడు ఉన్నాడు వేరే ఉండంటారు చూడు, అవి కూడా ఆత్మలోనే పడినాయనండి. అప్పుడు సరిపోతుంది మీకు. అవి వేరే ఉన్నాయి, నేను అనిపించేవాడు వేరే, అనిపించేవాడు వస్తువు వేరే అనుకుంటే అంతా తన ఉనికిలోనే రావాలనేది చెప్తాండేది. ఇప్పుడు మీరు విచారం చేయండి, మీకు తెలుస్తుందా లేదా ఇది? అది స్వతంత్రంగా ఉంది అన్నప్పుడు అది స్వతంత్రమే, వీడు స్వతంత్రమే, అందరూ స్వతంత్రం అయితే ఆత్మ ఎందుకు ఇంక మరి? ఆత్మతో పనే ఉంది మనకి లేదు, అంతా తానే. అది తెలుసు, ఇది ఆగట్లేదు అట్లుండండి. ప్రేరితారాంచ ఎంబల్లి, ఇంకా ప్రేరితుడు అని ఉన్నాడు కదా, దీంట్లో ప్రేరకనాథ ఈశ్వరును ఆత్మ సంస్థవాగే కండుకొಳ್ಳಬೇಕು. ఆ ప్రేరేపించేవాడు ఆయన సపరేట్ గా ఉన్నాడంటే, ఆయన సపరేట్ ఉంటే వీళ్ళు సపరేట్ ఉంటే ద్వైతమే. ఇప్పుడు తినేవాడు తినబడే వస్తువులు వేరు వేరే అని తెలిసినాయి, ఈ ప్రేరేపించే ఈశ్వరుడు కూడా పక్కన ఉన్నాడప్ప అంటే ఇవి ఉన్నాయని ఎట్లా కదా. ఇప్పుడు ಪ್ರೇರಣಾ ಈಶ್ವರನ ಆತ್ಮ ಸಂಸ್ಥವಾಗೇ ಕಂಡುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದು ಇನ್ನು ನಮಗೆ ಪರಿಣಮಿಸಿದೆ. ఇట్లా కనుక్కుండేది మనకు శ్రద్ధ కష్టంగా ఉంది. ఇప్పుడు ఇది తొడకు అంటే మరి ఏమి ఇంటాడో కాబట్టి చెప్తాడు, బయటకు పెడదాంపా ఏం చెప్తారు, అన్ని బ్రహ్మంలోనే ఉన్నాయంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఉనికి ఇక్కడ ముఖ్యం, ఉనికి ముఖ్యం కాబట్టి తొడకు అంటే సామాన్య జనులకి ఇది కష్టంగా ఉంటుంది అని. అది ತೊಡಕು. ಹೇಗೆಂದರೆ ಈಶ್ವರನ ನಮಗಿಂತೆ ಬೇರೆ, ಅವನೇ ನಾನಲ್ಲ ಎಂಬುದು ನಮ್ಮೆಲ್ಲರ ಅನುಭವ. మరి భగవంతుడు వేరే నేను వేరే అంటాం కదా. ఇక్కడ అదొకటి పక్కన చూసేదో గుడ్డు చూపించేదో అదో ఒకటి చూపిస్తాం అనుకో. భగవంతుడు అయితే నాకెన్ని కష్టాలు వస్తాడే, నేనే భగవంతుడు అంటే ఆయన పోయి పెట్టుకుంటే పని ఏముండే చెప్పండి. ఇవన్నీ అవన్నీ ఉండే కదా సమస్యలు మనకి. ಯಾರಿಗೂ ತಾನು ఈశ్వరుని ಎಂಬುದು ఒప్పాగుವುದೇ ಇಲ್ಲ. నువ్వు దేవుడు అంటే పోవాయా బాగా చెప్పినారు కానీ మీరు ఒప్పాగుವುದೇ ಇಲ್ಲ. ಏಕೆಂದರೆ ತನ್ನ ಅಲ್ಪತ್ವ, ಅಸ್ವರ್ಗತ, ಸಂಸಾರಿತ್ವ ಮುಂತಾದವುಗಳು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಯುವುದರಿಂದಲೂ ಅಂటాడు. దేవుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వగతుడు, నీవు పరిచ్ఛిన్నుడు, సర్వశక్తి అల్పశక్తి అని మనం అనుకున్నాం. కాబట్టి ఎప్పుడు డిఫరెన్స్ పెట్టుకునే ఉన్నాం మనం ఎట్లా పరమాత్మ అవుతాం అనేది. తన అల్పత్వ, అస్వరజ్ఞత అంతా తెలుసుకుంటే లేదు మనకి. మనలోనే మనకు తెలుసు చెప్పుకుంది ఉండింది, ఇంకా అందరూ తెలుసుకునేది ఏముంది. సంసారిత్వ, పుట్టి సచ్చే తప్పిందే, దేవుడు పుట్టి సచ్చేవాడు కదా, మనం పుట్టి సచ్చేవాళ్ళు కదా. సంసారిత్వ ಮುಂತಾದವಳು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದಿರುವುದರಿಂದಲೂ ఇవి బాగా తెలుసు మనకి. ఇది బాగా తెలుసు. నేను అల్పశక్తిమంతుడు, అల్పజ్ఞుడు, పుట్టి సచ్చేవాడు అనేది బాగా తెలుసు. ఎవరికి తెలుదప్ప? ఎవరు సైంటిస్ట్ని పోయి అడుగుదామండి, వాళ్ళు చెప్తారు. పురాణ చదివిన వాళ్ళు చెప్తారు. ఎవరినని అడగండి, అందరూ ఇదే మాట మాట్లాడుతుంటారు అనమాట. ముంతాదేవాళ్ళు ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಯುವುದರಿಂದಲೂ తెలిసిన వలన. అంతేకాదు కర్మ ఉపాసనా శాస్త్రగలు ఉపాసక భేద శాస్త్రాలని చెప్పినాడు. ఉపాసన చేసేవాడు వేరే, ఉపాసమే వేరే. కర్తృకారకిత్వ భేదగలు, కర్త వేరే, కారణాలు వేరే అనే భేదాలు ఒప్పుకొండే ప్రవృత్తವಾಗಿರುವುದರಿಂದಲೂ, ఇవి ఒప్పుకొనే మనం వ్యవహారం చేస్తాం. భగవంతుడు నేను కాదు, అల్పజ్ఞుడు వేరే, అవి వేరే ఉన్నాయి, ఇవి వేరే ఉన్నాయి, అన్ని ఒక్కోదాన్ని డిఫరెన్స్ చేసుకొని వ్యవహారం చేస్తానే. దాని వలన ಎಲ್ಲ మతదವರು ఎవరు నిడిచిపెట్టలేదు చూడండి. అన్ని మతాలలో లౌకికులు మరి వ్యవహారంలో లౌకికాలు చేసేవాళ్ళు జీవేశ్వర భేదವನ್ನು ఒప్పుయే ముందువరిస్తారే. జీవుడు వేరే, దేవుడు వేరే అని ఒప్పుకొని ప్రవర్తిస్తాడు ముందు. దీంట్లో ఎవరైనా ఎనికిపోతారా? జీవుడు వేరే, దేవుడు వేరే అనే అందరి అభిప్రాయం ఉందే, దేవుడే నేననే అభిప్రాయం ఉందే? అభిప్రాయం ఎంతమందికి ఉంది? ఓటు పెడదామండి, ఓటు పెడితే ఎంతమంది వేస్తారు? 100 మంది ఇది వేస్తారు అని చెప్పినారులే, అనుకునే ఉండాలి కదా. వ్యవహారం నువ్వు ఎట్లా చేస్తాడావు? నీవు పరమాత్మ స్వరూపుడు అయితే వ్యవహారం చేసే పని నీకేంటికి? మొదట్లో వచ్చింది ఈశ్వరత్వం నుంచే సంకల్పాలు ఉదయిస్తున్నాయి అని చెప్పి ఏమన్నా వస్తాను వ్యవహారం అంటే అప్పుడు వేరేనే కదా, ఈశ్వరుడు వేరేనే కదా నువ్వు చెప్తాండే. అది ఈశ్వరత్వం సంకల్పాలు వస్తాడే, నీకు రాలేదనే కదా. నాకే కదా వస్తుండే సంకల్పం, ఈశ్వరు నుంచే కదా, ఈశ్వరు నుంచే కదా. మరి ఈశ్వరత్వం నుంచి సంకల్పం నాలో కలిగింది అని చెప్పేసి ఈశ్వరత్వం నుంచి వ్యవహారం చేస్తున్నాను. ఈశ్వరుడు వ్యాపారం చేసేవాడు కాదు. మరి అయిపోయి ఆ మాట అన్నావు అంతే. ఇంకా ఇప్పుడు అటు నిలబెట్టి అంతే. ఇంకా వ్యవహారతీతంగా అయిపోయింది అటు బస్. అదే చెప్తాండేది వాళ్ళు కూడా, వ్యవహారతీతంగా మీరు ఇట్లా అనుకుంటారు అని వాళ్ళు చెప్తాండేది. మరి ఇంక దానికి ఎందుకు మాట్లాడతావు? మాట్లాడే పని లేదు మనం. ఇప్పుడు జ్ఞానం చెప్తాడని వాళ్ళు చెప్పలే,
వ్యవహారం చేసే వాళ్ళందరూ ఇట్లా భ్రమించి దేహం నేను, దేవుడు వేరే ఉన్నాడు, కారణం వేరే ఉంది, కారకం వేరే ఉండదు, ఇట్లన్నీ లెక్కలు కట్టుకొని వ్యవహారం చేస్తా ఉంటారు. అయితే ముందువరిత ఉపనిషత్తుಗಳಲ್ಲಿ మాత్ర ఉపనిషత్తులు ఏం చెప్తాండి, ఈ అభిప్రాయం అంటుంది. ఈ అభిప్రాయం తుడిచేస్తుంది, అది కుదరదు. దీనికి దానికి అనుభవాన్ని పెట్టినప్పుడు కుదరదు, అల్లగలదు. జీవేశ్వర ఐక్యವನ್ನು ప్రతిపాదిಸಲಾಗಿದೆ. జీవుడు అనేవాడు వేరే లేడు, పరమాత్మ వేరే వాడు లేడు, ఉండేదే పరమాత్మ అని చెప్తుంది. కాబట్టి ಅದರಿಂದ ಈ ವಿಚಾರವನ್ನು ಇನ್ನಷ್ಟು ಹಿಗ್ಗಿ ಮನನ ಮಾಡಬೇಕಾಗಿದೆ. దీన్ని భాగంగా సాగబీకల్లా అంటాడు. ఎందుకంటే ఉత్త మాటతో 3 మాటలు చెప్పేసి జీవుడు భోగ్యం అంటే కుదరలేదు. ఇదే మంత్రదಲ್ಲಿರುವ సర్వం బ్రహ్మమే తత్, ఈ బ్రహ్మమే అంతా అయి ఉన్నాడనేది దీని సమాచారమే. జీవుడు వేరే, భోగ్య వస్తువులు వేరే, ప్రపంచం వేరే, దేవుడు వేరే కాదు, అంతా పరమాత్మే అనేదే ఈ మంత్రంలో చెప్తాండేది. ఇప్పుడు ఎంపిదన్ను ఈగ నోడోనా అనేదాన్ని ఇప్పుడు చూస్తాం. ఇల్లి సర్వం అంటే ఏమి అంతాను కదా. భోక్తృ భోగ్య ప్రేరిత, అనుభవించేవాడు, అనుభవించే వస్తువు, ప్రేరేపించేవాడు, ಎಲ್ಲವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. సర్వం హే తద్బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుస్పత్ అంటారు చూడు. సర్వము ఆ బ్రహ్మే అనేది దాన్ని తీసుకొని ఇವೆಲ್ಲ బ్రహ్మవే ಎಂದರೆ, ఇవన్నీ బ్రహ్మమే అంటే 3 పదార్థಗಳೇನು ಇಲ್ಲ. మళ్ళీ తగ్గరారు వచ్చి ఇప్పుడు మళ్ళా వచ్చి ఇప్పుడు మీరేమో జీవుడు వేరే, భోగ్య వస్తువులు వేరే, ఈశ్వరుడు వేరే అంటే ఈ 3 వస్తువులు లేవಪ್ಪ అంటాడు. ಇಲ್ಲ, బ్రహ్మ ಒಂದೇ 3 విధವಾಗಿ తోరికొండిదే నా అభిప్రాయం. ఒకే బ్రహ్మమే 3 విధాలుగా తోచింది. ఎట్లయితే తాడే పాముగా తోచింది, నీటి దారుగా తోచింది, పూలదండగా తోచింది, అట్లనే ప్రపంచంగా, జీవుడుగా, భోగ్య వస్తువులుగా తోస్తుంది అంతే, తోస్తుంది అంతే. ಬ್ರಹ್ಮ ಒಂದೇ 3 ವಿಧವಾಗಿ ತೋರ್ಕೊಂಡು ಎಂದ ಅಭಿಪ್ರಾಯ. ಮತ್ತು ಆ ಬ್ರಹ್ಮ ಒಂದೇ పరమాత్మವಾಗಿರೋದ್ರಿಂದ మళ్ళీ ఇంకేమైంది, ఇప్పుడు పరమాత్మే అన్నింటినీ కలుపుకొని ఉంది కాబట్టి అదే ఆత్మనెనిసిదే. ಅಂದರೆ ఆత్మನೆಂದರೆ ఆప్నోతి, ಎಲ್ಲವನ್ನು వ్యాపించుಕೊಂಡಿರುವುದು ఇందర్థ. అన్నిటినీ వ్యాపించింది అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఆప్నోతి అనేది పొందింది, అన్నిటినీ వ్యాపించింది, అన్నిటినీ పొందింది అనుకోండి. ఇప్పుడు అన్నిటినీ పొందిందంటే ఏం చెప్తారు మీరు, అది చెప్పాలి. ఇప్పుడు మాకు అది ఇదొక్కటి తెలిస్తే చాలు, లేదా ఇదొక్కటి తెలిస్తే చాలు. అంతటిని అది వ్యాపించి ఉందనా అనండి, అంతటిని అది పొందిందనా అనండి. దీన్ని ఎట్లా చెప్తారు చెప్పండి. అట్లా చెప్తే అదేం అందరూ చెప్తారు. అది చెప్తే నీకు అనుములేకి రావాలి కదా స్వామి. ఇట్లా పదాలేమో ఒప్పుకోడు, అనుములేకి చూపించాలా. సర్వము పరమాత్మ వ్యాపించినాడు అంటారు. మీకు ఈ దృష్టిలో ఏం అనుభవం వస్తుంది, ఎట్లా వస్తుంది చెప్పండి. ఉంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఎట్లా ఉండాలని తెలుసుకునేదానికి అడుగుతాడు. మిమ్మల్ని పరీక్ష చేసే, టెస్ట్ చేసే కాదు నేను చెప్పిండు అడుగుతాడు. మీ పాయింట్లు ఏమొస్తాయో తెలుసుకొని క్లియర్ గా చెప్పేదాము అని అంతే. అవునా? ఈ మరి ఇది అన్నిటినీ అదే వ్యాపించింది అనేది ఇప్పుడు చెప్పేది, అర్థమైనా? ఇప్పుడు సర్వము అనేది ఉండాలా, వ్యాప్తి అయింది కూడా ఉంటుందా, లేకపోతే వ్యాప్తి నుండి సర్వం అనేది ఎగిరిపోతుందే? సర్వం ఎగిరిపోతుంది. అది నేర్చుకునే పదాలు చెప్తే ఏమర్థం వస్తుంది? సర్వం కలివిదం బ్రహ్మ అంటే ఏమప్ప అంటే ఏమర్థం, అదని చెప్పు. కలివిదం అంటే ఏమి చెప్పండి, అదని చెప్పండి. మరి ఊరే పదం వాడుతుంది. కలివిదం అంటే ఏమి? కల్పితం కాదు కదా. సర్వం కలువిదు, సర్వం కలువిదు బ్రహ్మ అని. సర్వం కలు అంతటినీ వ్యాపించినటువంటి తెలుసుకున్నవాడు బ్రహ్మ, వ్యాపించినవాడు బ్రహ్మ అని అది ఉండేది. ఇప్పుడు దానికి అందుకే చెప్పేది వ్యాపకం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటినంతా కూడా ఆకాశం వ్యాపించింది అంటాం, ఖాళీ స్థలం ఉంది అంటారు కదా. ఇప్పుడు వ్యాపించిందంటే మఠము, దేవాలయము ఉంది, ఆకాశం ఖాళీ స్థలం ఉందా లేదా? ఉంది కదా. ఇప్పుడు కూడా పరమాత్మ అంతటినీ వ్యాపించినారంటే ప్రపంచము మడిగెట్ల మడిగి వ్యాపకం అంటే ఇంకట్లే కదా అంటారు అనేది. చెప్పండి మీరు వ్యాపకం అంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అది అట్లా, అందుకో ఇదే ఇవి ఇట్లాంటి వస్తాయి. దీనిలో పదాలేమో అందరూ మాట్లాడతాం, అంతటా వ్యాపించినాడు అంటే అప్పటికే జనం ఏమనుకుంటారు, ప్రపంచం అనేది ఉంది, దాంట్లో ఆయన వ్యాపించినాడు అంటలే అని. అంటే ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అట్లా కాకోకుండా కుండంతా మన్నను వ్యాపించింది అనండి. కుండను మన్నంతా వ్యాపించింది. కుండనంతా కంట్లం దగ్గరన్నా చూడండి, కడుపు దగ్గరన్నా చూడండి, కిందన్నా చూడండి, ఏం వ్యాపించింది? మన్ను వ్యాపించింది. ఇప్పుడు కుండ మన్ను 2 ఉన్నాయా? అట్లా రావాలి చూడండి అబ్బా. ఇది వ్యాపకం అంటే ఇట్లా తెలుసుకుంటారు. అంతా అన్నప్పుడు కుండ ఏదన్నా ముట్టుకోండి. అట్లా ఒక ఉదాహరణ మీకు
అట్లా మీరు సర్వం అంటారా చూడు, సర్వం అనేది లేదు ఇక్కడ, ఉండేదంతా బ్రహ్మమే. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే వ్యవహార దృష్ట్యా మాట్లాడుతున్నాం చెప్పడానికి అంతే. ఇట్లా కాబట్టి నువ్వు ఆభరణం అనేదంతా బంగారు వ్యాపించే ఉంది. ఏడన్న ముట్టుకు ఆభరణాన్ని బంగారు ఏముంటుందా లేదా, మధ్యలో సర్వం అనేది ఇది గొలుసు అనేది మిగులుతుంది, ఏడ ఆభరణం అనేది మిగులుతుంది, బంగారం తీసుకున్నాక ఎందుకు మిగులుతుంది? అట్లా ఈ పరమాత్మ స్వరూపం కూడా అంతా వ్యాపించింది అంటే ఉండేది అదేను. దాన్ని తెలియనప్పుడు తప్పు తెలివితో వ్యవహారానికి ఇన్నోటి పెట్టుకున్నాం మనము అనేది వస్తుంది. ఇది అర్థమైంది. రేపు ఇది ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృత. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.